పేరుతో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ అన్నారు. కిషన్ రెడ్డి ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 30,000 కోట్ల రూపాయల మెట్రో రైలు ఆస్తులపైన రేవంత్ రెడ్డి కన్ను పడిందని, మెట్రో ఆస్తులను తన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములకు, అనుచరులకు అప్పచెప్పే భారీ కుట్రకు రేవంత్ రెడ్డి తెరలేపారని, అందుకే మెట్రో రైలు ఎల్ఎన్టీ అధికారులను బ్లాక్మెయిల్ చేసి వారిని రాష్ట్రం నుంచి తరిమేశారని హాట్ కామెంట్ చేశారు. ఈ రోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్ 14,000 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ అప్పును రాష్ట్ర ప్రజలపై రేవంత్ రెడ్డి రుద్దుతున్నారని, హైదరాబాద్ మెట్రో పట్ల చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు బీజేపీ ఎందుకు ఆమోదం తెలపలేదని ప్రశ్నించారు. ఈయన వల్ల ఏమీ కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న పట్టణాలకు ఇచ్చినారు. కానీ మనకు లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇంట్లో ట్రాఫిక్ లేదు, ఇంట్లో ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ మెట్రో విషయంలో కూడా జరుగుతున్న మోసం వెనుక ఒకటే ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒకటే ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటుంది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటుంది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నాడు. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ వచ్చే భూములు. ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈయన వల్ల ఏమీ కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న పట్టణాలకు ఇచ్చిన